కొంతమంది భార్యాభర్తలైన వాళ్ళు ఏమనుకుంటారంటే, మా శరీరము కామానికి బానిసైపోయింది. ఎప్పుడూ కూడా కామాన్ని కోరుకుంటూ ఉంటుంది. మా అంగంలో కూడా కామం కలుగుతుంది. బలమైన కామము, బానిసయ్య కామము. ఇంకా మాకు ఎప్పుడు కూడా కామపు ఆలోచనలు, కామపు ఊహలే వస్తున్నాయి అని బాధపడుతూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. భార్యాభర్తలైన వాళ్ళారా, మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మీ శరీరాలకు కామం అనే అవసరతనిచ్చి వాటికి ఒక హద్దునిచ్చాడు. అది అద్దాల్లోనే ఉండే మీకు కలుగుతుంది. మీ శరీరాన్ని బానిసం చేసుకోదు. మీ శరీరాల్లో మీరు గుర్తిస్తున్న బానిసయ్యే కామము మీది కాదు. మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండ లూసిఫర్దే. ఇంకా మీ అంగాలలోకి లూసిఫర్ అంచాలైన దూతలు దుష్టశక్తులుగా ఉన్నారు కనుక అవి కూడా కామానికి బానిసైపోయి ఎప్పుడు కూడా కామంతోనే ఉంటాయి మీ అంగాలలో. వాటి కామాన్నే మీరు తెలుసుకుంటూ ఉంటారు. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. వాటి కామ కోరికలను చంపండి అని నేను మీకు చెప్తున్నాను.